ఇస్తున్నందు ప్రియులకు ఈరోజు మీ అందరికీ ఈ మధ్యాహ్న కాల శుభాభివందనాలు చెప్తూ, ఈరోజు దేవుడు దేవుడు అనేక మందిని ఏర్పరచుకొని ఆయన శిలువని ఆయన ప్రతి మానవుడు రక్షణ పొందిన ప్రతి మానవుడు, ప్రతి యవనస్తులు ఆయన కాడిని ఆయన శిలువను మోయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 12 మంది అపోస్తులు తన యొక్క కాడిని వాళ్ళు మోసి యేసు ప్రభు నిమిత్తం వాళ్ళ అంతసాక్షులై వాళ్ళ రంపాలతో రంపాలతో వాళ్ళు కోసుకొని దేవుని కోసం వాళ్ళు మరణించిళ్ళు. మనము దేవుని యొక్క పని వాళ్ళు ఎలా దేవుని యొక్క పని చేసిల్లో మనము కూడా ఆ పని చేయాలని ఇక్కడ వాక్య వర్తమాన సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని మీరు చదవండి, ధ్యానించండి. అనేక అపోస్తులు అనేక ఆత్మ రక్షించగలిగిలంటే యేసు ప్రభుత్వంతో వాళ్ళకున్న సంబంధం అంత బలంగా స్థిరంగా ఉన్నదని మీకు తెలియపరుస్తూ, మీరు మీ సంబంధం మీ సహవాసం ఎవరితో ఉందో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరితో మీరు ఉంటున్నారు? తాగుబోతులతో మీరు ఉంటున్నారా? లేక దేవుని నమ్మిన ప్రజలతో మీరు ఉంటున్నారా? ప్రార్థన పరులతో ఉంటున్నారా? విశ్వాస యోధులతో మీరు ఉంటున్నారా? లేకపోతే తాగుబోతులతో ఉంటున్నారా? ముచ్చట్లు పెడుతున్న వారితో ఉంటున్నారా? మీరు ఎవరితో ఉంటున్నారు? మీరు ఎక్కడ ఉంటున్నారు? మీ స్థిర నివాసం ఎక్కడ? మీరు ఎక్కడ ఉంటున్నారు? మీ స్థిర నివాసం పరలోకం. ఆ పరలోకం వద్ద గవిని దగ్గరకే మీ నివాసం మీరు నడవాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మంచి పోరాటం పోరాడాలి. మన పరుగుతో ముట్టించుకోవాలి. మనకు దేవుడు మంచి పోరాటం పోరాడినప్పుడు మనకు జీవగీతం మన దేవుడు మనకి ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు మంచి పోరాటం పోరాడితేనే నా పరుగుతో ముట్టితే నాకు జీవగీతం ఇస్తాను, సాక్ష్యం ఇస్తాను. మనం కూడా అపోస్తలుడైన పౌలు వలె, అనేక భక్తుల వలె, పీతురు వలె, ఆంధ్రేయ వలె, ఇంకా అనేక 12 మంది అపోస్తల వలె మనం మంచి పోరాటం పోరాడి యేసు ప్రభు తన హృదయంలో ఒక మంచి స్థానంలో పొందుకోవాలని కోరుకుంటూ, మీరు దేవుళ్ళు ఫలించాలి, అభివృద్ధి పొందాలని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుంది. ఆ వాక్యం ఆధారంగా మీరు నడవండి, మీరు జీవించాలి, మీరు ఫలించాలి, ఆయన మార్గం నడవాలని కోరుకుంటూ, మీరు దేవుల్లో మీరు వాడబడాలి. మహిమగల పాత్రలుగా, అభిషేకమైన పాత్రలుగా, దేవుల్లో చేతిలో విలువైన పాత్రలు మీరు ఉండాలని కోరుకుంటూ, దేవుడు మీ పక్షమున్న ఎన్నో ఆశ్చర్య కార్యములు చేస్తాడు. మీరు వాక్య ఉపదేశం బోధించినప్పుడు అనేక మంది ప్రభు వైపు తిప్పబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఆయన మొదట్లో మీరు ఆయన యొక్క మనసు కలిగి ఆయన యొక్క స్వభావం కలిగి మీరు ఉండాలని కోరుకుంటూ, మీరు ఎంత గొప్పగా వాడబడుతున్నారంటే దాని వెనకాల మీరు గొప్పగా వాడబడాలనుకుంటే దాని వెనకాల అనేకమైన మీ ప్రార్థన అభిషేకం ఉండాలి. ఆత్మ ప్రభావం అభిషేకం, ఆత్మ తీవ్రత కలిగిన అభిషేకం ఉండాలి. ఆత్మ తీవ్రత కలిగిన అభిషేకం ఉంటే తప్ప మీరు దేవుళ్ళు మీరు మంచిగా వాడబడరు. మీ పునాది స్థిరంగా బలంగా ఉండాలి. బండ మీద కట్టుకున్న ఇల్లు ఎలా స్థిరంగా బలంగా ఉంటుందో మీకు ఆత్మస్థితి కూడా అలా బాగా స్థిరంగా ఉండాలని కోరుకుంటూ, మీరు దేవుళ్ళు మీరు ఫలభరితమైన పాత్రగా మీరు వాడబడాలని కోరుకుంటూ, ఈ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరు చేయబోతున్న ప్రతి పనిని కూడా ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ ప్రతి అవసరాలకి తీస్తాడు. మొదటగా మీరు ఆయనకి ప్రథమ స్థానం మీరు దేవునికి మీరు ఇవ్వండి. ఇస్తే తప్ప దేవుడు మీకు మీ పక్షం అనేకమైన కార్యములు చేస్తాడు. ఒకవేళ మీ దేవుడు మీ ప్రథమ స్థానం ఇవ్వకపోతే దేవుడు మీ పక్షంలో ఏ కార్యం చేయలేడు. ఎందుకంటే దేవుడు మొదటి స్థానం ప్రతి ఒక్క నీ తల్లినైనా ఎవరిని ఏ మానవుని మొదటి స్థానం పెట్టద్దు. కానీ మొదటి స్థానం ప్రథమ స్థానం మొదటిగా దేవునికి మీరు ఇచ్చినప్పుడు దేవుడు మీ పక్షమైన కార్యములు చేస్తాడు. ఫస్ట్ మీరు ఉన్నతమైన స్థానంలో మీరు ఉండాలని కోరుకుంటూ, మీరు బలముగా స్థిరముగా దేవుని యొక్క నిబంధన యొక్క మందసంలో దగ్గర చోటున మీరు ఉండాలి. మీరు మందిరంలో మీరు ఉండాలని కోరుకుంటూ, మందిరంలో దివారాత్రములు ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మల కోసం బలమైన విజ్ఞాపన ప్రార్థనలు మీరు చేసినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో మీరు హక్కుదారులు, వారసురాలు మీరు అవుతారు. ఆయన దేవుడు మీ పక్షమున్న కార్యము చేస్తాడు. ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు నా కుమార్తె ఇంకా నాకు సమీపంగా లేదు, నాకు సమీపంగా లేదని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూపుకి మీరు విని ఆయన మాట విని మీరు ఎప్పుడైతే
అయితే మీరు ప్రార్థన చేసినప్పుడు అనేక నశించబోతున్న ఆత్మలకు తిరిగి ఆయన మార్గంలో వస్తాయి. అపవాది చేతిలో వెళ్తున్న ప్రతి ఆత్మ తిరిగి నీ ప్రార్థన ద్వారా వారి జీవ మార్గంలో వస్తారు. మరణ పడుకులో ఉన్న వారిని కూడా తిరిగి నీ ప్రార్థన ద్వారా వాళ్ళ మరణాల నుంచి వాళ్ళు లేపబడి వాళ్ళ జీవ మార్గంలో వస్తారని కోరుకుంటూ మీరు మొదటగా ప్రార్థన అందు పట్టుదల కలిగి ప్రార్థన అందు విసుగుగా అలేయక ఎడతెగక ప్రార్థన చేయాలని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తాన్ని. అనేక భక్తులు తమ యొక్క ఆత్మీయ స్థితి ప్రార్థనతో కట్టుకున్నారు. తమ పునాది ప్రార్థన ద్వారా తమ పునాది కట్టుకున్నారని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తాను. అనేక భక్తులు యేసుప్రభు కూడా తన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రార్థన ద్వారా కట్టుకున్నాడు. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేసిండు. సమస్త మానవాళి ఆత్మని దేవుని మార్గం నడిపించాలని తను ప్రార్థన చేసిండు. ఏ వ్యక్తి నరకంలో వెళ్ళకుండా తాను ఆ నరక వేదన నరక బాధలు ఆయన తన భుజ స్కంధాల మీద వేసుకొని మన కొరకు ఆ కలువరి శిలువ భరించాలని తన యొక్క ఆ బాధ ఆ శ్రమ ఆ వేదన భరించలేదని అది భరించాలి అని యేసుప్రభు దేవుడు ఆ గెత్సేమనే తోటలో గెత్సేమనే ఆ ప్రాంతంలో ఆ తోటలో తన కొండ మీద అక్కడ అతను ప్రార్థన బలంగా చేసిండు. దేవుడు ఎందుకు బలంగా చేసిండు అంటే మనకు మాదిరి చూపడానికి మనం ఆయనలో ఫలవర్తన మాత్రం ఉండాలని. ఆ శ్రమ చేయించడం చాలా సాధారణ శ్రమ కాదు. అది సిలువ యొక్క శ్రమ అంటే నిందలతో అవమానములతో మనం అనేకులకు మన సువార్త బోధించాలి. సేవకులు వాళ్ళు మోస్తున్న శ్రమ అది సిలువ యొక్క శ్రమ చాలా భయంకరమైన శ్రమ. ఆ శ్రమను చేయించాలంటే ఎంతో ప్రార్థన అభిషేకం ఉండాలి. ఎంతో ఆత్మ తీవ్రత ఆత్మ వరములు కలిగిన వాళ్ళు మాత్రమే ఆ శ్రమను చేయిస్తారు. అందరూ చేయించలేదని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. సిలువ యొక్క శక్తిని ఆశ్రయించి నడుస్తున్న వారికి దేవుని కృప ఎప్పుడు మెండుగా ఉంటుందని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుంది. వాక్యం దేవుని యొక్క పనిచేస్తున్న వారు దేవుని చెప్పిన మాట వింటున్న వారికి ఆయన ప్రేమ ఎప్పుడు ఎడతెగక ఉంటుంది. ఒక తల్లి ఆదరించిన వలె మనల్ని దేవుడు ఆయన ఆదరిస్తాడు అని ఇక్కడ వాక్యం ఉంటుంది. నా ప్రార్థన ఈ చిన్న వాక్యం మీద ఫలింపచేయమని గాక. ఆమేన్.